ఈరోజు మనం ఈ మ్యాగీ గురించి రివ్యూ చేద్దాం. పాపం బయట మ్యాగీని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో మాట్లాడుకుందాం. ఈలోపు నువ్వేం చేస్తావు? ఫాలో కొట్టు, కామెంట్ పెట్టు, షేర్ చేయి. నువ్వేం కామెంట్ పెట్టినా పర్లేదు, ఫాలో కొట్టి నీ ఇష్టం. ఓరియో మ్యాగీట ఈ దిక్కుమాలముండా డిష్ని ఎవడైతే కనిపెట్టాడో వాడిని నిజంగా వాడి బుర్రను తీసుకెళ్ళి బురదలో ముంచాలన్నమాట. ఒరేయ్, మ్యాగీ అనేది ఆకలేస్తే తినాలి, అంటే కారం కారంగా ఉప్పగా ఉండాలి. అంతేకాని దిక్కుమాలముండా బిస్కెట్ తీసుకెళ్ళి బిస్కెట్ తినడమే ఒక దరిద్రం అంటే ఆ బిస్కెట్ని తీసుకెళ్ళి మ్యాగీలో కలుపుకొని తినడం ఇంకా అష్టదరిద్రం. ఎందుకు అంటున్నాను నేను? ఈ దిక్కుమాల వెధవాలోచన ఎవడికొచ్చింది? ఐస్ క్రీమ్ మ్యాగీ చేయడం ఏమిట్రా? తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పడుకోబెట్టాలి. ఇది కనిపెట్టినాను తీసుకెళ్ళి. నీ బుర్రలో బొద్దింకలు ఉంటాయి, అందుకే ఇలాంటి ఆలోచన వస్తున్నాయి నీకు. ఎందుకు వచ్చింది ఆలోచన నీకు? ఇప్పుడు మ్యాగీ తిన్నావు, బాగానే ఉంది. సందు చివరికి నడుచుకుంటూ వెళ్ళి స్వీట్స్ కోర్ట్లో లడ్డు కొనుక్కొని తినడానికి నీకేమైనా ముడ్డి బద్ధకమా? లడ్డు ఎందుకు చేయాలనిపించింది? దాని మీద జీడిపప్పు పోటీ ఎందుకురా? అంటే ఇంత ఖాళీగా ఎందుకున్నారు మీరు అంటున్నాను నేను. నిజంగా ఖాళీగా ఉంటే ఇంటి ముందుకెళ్ళి కాలువలు తవ్వుకో, అంతేగాని ఇలాంటి వెధవాళ్ళ ఆలోచనలు తీసుకురాకు. ఒరే, అది తాగాలా, తినాలా, లేదంటే ఎవడైనా తినేసా గాజు గ్లాసులో కక్కేసాడా? ఎలా? వై? ఇది బూందీ మ్యాగీట. అంటే వీడెవడో ఇది ఏ దృష్టిలో చేశాడంటే, ఎలాగో అన్నీ కడుపులోకి వెళ్తాయి కదా, కడుపులోకి వెళ్ళి మిక్స్ అయిపోతాయి కదా, ముందే మిక్స్ చేసేసి కడుపులోకి పంపించేద్దాం అని చేసి ఉంటాడు. ఇది బీర్ మ్యాగీ ఎందుకు? వై? ప్లీజ్ దయచేసి మ్యాగీ తినేవాళ్ళ పరువు, బీర్ తాగేవాళ్ళ పరువు తీయద్దు. ఈ రెండు కలపద్దు. మేము కలము. ఎందుకంటే బీర్ తాగేవాడు చక్కగా హాయిగా ఆరాంసే కూర్చుని ప్రశాంతంగా టైంని ఆస్వాదిస్తూ బీర్ తాగుతాడు. మ్యాగీ చేసుకునేవాడు ఆకలి వేస్తుంది, ఇప్పుడు అర్జెంటుగా ఏదో తినేద్దాం గబగబా అని చెప్పి నీళ్ళల్లో దాన్ని పడేసి ఉడికిచ్చేసుకుని తినేస్తాడు. ఆడి టైం లైన్కి మా టైం లైన్కి చాలా తేడా ఉంది. ఈ రెండు కలిపి పరువు తీయద్దు ప్లీజ్. ఒరే, పానీపూరి తినడం అనేదే ఒక వ్యర్థం. దాంట్లో నువ్వు మ్యాగీ వేసావంటే అది ఎలా ఉందో చూడరా. అది ఏ మూల నుంచైనా మ్యాగీలా ఉందా? గొంగళి పురుగులు బయటకు వస్తున్న ఫీలింగ్ రావట్లేదు దాంట్లో నుంచి, అవునా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ పానీపూరి చేసేవాడు ఏ చేత్తో ఏ పూరి పట్టుకుని ఏ నీళ్ళలో ముంచి ఎలా పెడతాడో అనే ఒక దరిద్ర కొట్టి భయం ఒకటి ఉంటుంది. దానికి తోడు నువ్వు ఇలాంటివి పెట్టావనుకో, లిటరలీ లేదా అది చూడు ఎలా ఉందో చూడదు. అది పొట్టచించుకుని పురుగులు బయటకు వస్తున్నట్టుంది, కానీ ఎక్కడి నుంచి అయినా పానీపూరి మ్యాగీలా ఉందరా పాపిస్తాడా.